నేను షేర్ చేయబోతున్నాను. దాంట్లో ఏంటంటే బిఫోర్ సినారియోలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను ఇవ్వట్లేదు. బట్ మీరేంటంటే అట్లీస్ట్ నేను క్రియేషన్ చేసిన వాటెవర్ ఆ సినారియోస్ ఉన్నాయో ఆ సినారియోస్ అయినా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది, రైట్? అసలు అట్లీస్ట్ ఒక ప్రాక్టీస్ అయినా ఉంటుంది అప్పటి వరకు. అందుకే వీటిని అయితే కంటిన్యూ చేయండి. అండ్ అగైన్ ఇవాళ కూడా మనం సేమ్ బిఫోర్ ట్రిగ్గర్ ఫ్లోస్ ఏవైతున్నాయో అవే కంటిన్యూ చేసుకోబోతున్నాం. సో స్క్రీన్ షేర్, ఫైన్. సో బిఫోర్ ట్రిగ్గర్స్లోనే మనం ఫస్ట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటి అంటే ఒక 2 సినారియోస్ చూసామనుకుంటా. ఏంటి అంటే ఒకటి డూప్లికేట్ చెక్ చేసాం. ఫస్ట్ డే మనం చెక్ చేసింది ఏంటి అంటే సేమ్ రికార్డ్లో ఉన్న ఫీల్డ్స్ని అప్డేట్ చేయడానికి ఒక ట్రిగ్గర్ రాసాం. అది లైక్ బేసిక్ ట్రిగ్గర్ అది. దాని తర్వాత మనము డూప్లికేట్ ఏది కాంటాక్ట్, ఐ థింక్ కాంటాక్ట్ అనుకుంటా, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్తోనో సమ్ అదర్ ఫీల్డ్స్తోని ఆ డూప్లికేట్ చెక్ ఏదైతే ఉందో అది చేసాం, రైట్? టోటల్గా మనం 2 సినారియోస్ చేసాం. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఇంకో సినారియో చేద్దాం, సేమ్ డూప్లికేషన్ సినారియోనే బట్ ఇంకొంచెం డిఫరెంట్ సినారియో. సో అగైన్ ఇదేంటి అంటే ఆపర్చునిటీ మీద చేద్దాం. సో ఎవ్రీ టైం మీరు ఒక ట్రిగ్గర్ రాస్తున్నారు అనుకుందాం, కన్సిడర్ చేయండి. ఆ ట్రిగ్గర్ రాసే టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ ట్రిగ్గర్ రిలేటెడ్ ఆల్రెడీ ట్రిగ్గర్ కోడ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎందుకంటే అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనకు ఓన్లీ ఒకటే ట్రిగ్గర్ ఉండాలి పర్ ఆబ్జెక్ట్కి. సో ఇక్కడ ఓపెన్ చేసి చూడండి, ట్రిగ్గర్స్లోకి వెళ్ళి చూడండి, ఆపర్చునిటీ మీద ట్రిగ్గర్ ఉందంటే ఇక్కడ ఆపర్చునిటీ మీద ట్రిగ్గర్ లేదు. సో మనం ఏం చేయాలి, కొత్త ట్రిగ్గర్ క్రియేషన్ చేద్దాం. సినారియో ఏంటి అంటే నేను ట్రిగ్గర్ క్రియేషన్ చేసిన తర్వాత మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్రియేట్ ట్రిగ్గర్, ఆపర్చునిటీ ట్రిగ్గర్ అండ్ ఆపర్చునిటీ. లెట్స్ గో. ఇది ఒక్కోసారి సెర్చ్ సరిగా పనిచేయదు బట్ స్టిల్ నో ప్రాబ్లం. లెట్స్ గో విత్ ఆపర్చునిటీ. రైట్, ఆపర్చునిటీ అండ్ సబ్మిట్. సో సినారియో ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కూడా కైండ్ ఆఫ్ డూప్లికేటే, రైట్? సో సినారియో ఏంటి అంటే అండర్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్ టాస్క్, రైట్? టాస్క్ ఉంది మనకు ఆపర్చునిటీస్లో. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ద ఆపర్చునిటీస్, అన్ని ఆబ్జెక్ట్స్ అండర్లో మనకు టాస్క్ ఉంది. సో వెన్ ఎవర్ న్యూ టాస్క్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్, check if there is any task record is already in progress. If yes, in progress. If yes, then show the error. If not, then continue క్రియేషన్. సో ఇది మనకు కావాల్సిన సినారియో. మీకు వచ్చేది కూడా ఇలానే ఉంటుంది, యూజర్ స్టోరీ బేసిక్గా. ఎప్పుడైనా నేను మీకు చెప్పాను ప్రీవియస్గా, ఒక టాస్క్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక 4 to 5 క్వశ్చన్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఇంకా మీరు అది 2 years ఎక్స్పీరియన్స్ అయినా 3 years అయినా 4 years అయినా. క్వశ్చన్ 1 ఏంటి అంటే ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ఇంకా మీకు పాసిబుల్ అయితే నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ మీద మనం ఈ ట్రిగ్గర్ని రాయబోతున్నాం, రైట్? ఇది మనం ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు టాస్క్ స్టార్ట్ అయ్యేది అక్కడ కదా, ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ అని చెప్పేసి మనం ట్రిగ్గర్ డిఫైన్ చేసి మనకు కావాల్సిన టాస్క్ని లైక్ ఆ ట్రిగ్గర్ మీద రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆపర్చునిటీ మీద రాసాను, నాకు తెలుసు కాబట్టి. బట్ మీకు ఒక టాస్క్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, అది ఏ ఆబ్జెక్ట్ మీద రాయాలో తెలియదు కాబట్టి ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద టాస్క్ రాయాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇచ్చిన సినారియో లోపల అనలైజ్ చేయాలి ఏ ఆబ్జెక్ట్ మీద, రైట్? వీ హ్యావ్ టాస్క్ వెన్ ఎవర్ ఏ న్యూ టాస్క్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్, చెక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ టాస్క్ రికార్డ్. బేసిక్గా ఏంటి అంటే ఏదైతే టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతుందో అండర్ ఆపర్చునిటీ, ఆల్రెడీ ఆపర్చునిటీ అండర్లో ఇంకా ఏదైనా టాస్క్ రికార్డ్ ఉండి అండ్ అది కూడా ఓపెన్ స్టేజ్లో లైక్ ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్లో ఉంటే ఈ కొత్తగా క్రియేట్ అయ్యే టాస్క్ రికార్డ్ని క్రియేషన్ చేయనీయకూడదు. ఇది మనకున్న సినారియో. సో క్వశ్చన్ 1 ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు అనలైజ్ చేయాల్సింది ఆన్ విచ్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద ట్రిగ్గర్. ఇది డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకు టాస్క్ ఒకటి ఉంది, రైట్? అండ్ ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. సో ఏ ఆబ్జెక్ట్ మీద మరి ఈ ట్రిగ్గర్ రాయాలి.
ఫస్ట్ థింగ్, ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఇది టాస్క్ మీద చేయాల్సి ఉంటుంది, నాట్ ఆన్ ద ఆపర్చునిటీస్. ఎందుకు టాస్క్ మీద అంటే, బికాజ్ మనము ఒక టాస్క్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే చెక్ చేయాలి అనుకుంటున్నాం. ఆ టాస్క్ రికార్డ్ ఏదైతే పేరెంట్ ఆపర్చునిటీ ఉందో దాని అండర్లో సమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఆపర్చునిటీ క్రియేట్ అయినప్పుడు కాదు, టాస్క్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు దాని ఏదైతే పేరెంట్ అయిన ఆపర్చునిటీ ఉందో ఆ అండర్లో ఇంకా ఏమైనా టాస్క్లు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇట్ షుడ్ బి అండర్ టాస్క్ రికార్డ్. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఏది ఏ ఆబ్జెక్ట్ మీద అది. అండ్ క్వశ్చన్ 2 విల్ బి ట్రిగ్గర్ సినారియో, రైట్? ట్రిగ్గర్ సినారియో మీరు ఐడెంటిఫై చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇక్కడ ట్రిగ్గర్ సినారియో ఏంటి, బిఫోరా ఆఫ్టరా? సో మనము ఇక్కడ అవాయిడ్ చేయాలనుకుంటున్నాం, ఎర్రర్ చూపించాలనుకుంటున్నాం, ఆర్ ఎల్స్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాం. దట్ మీన్స్ ఏంటంటే ఇది ఆఫ్టర్లోకి వెళ్ళదు. ఫస్ట్ థింగ్ మనం ఎలా డిసైడ్ అవుతామంటే, 2 రికార్డ్స్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే అది మనము చాలా వరకు ఆఫ్టర్ అని అనుకున్నాం. బట్ 2 రికార్డ్స్ ఇన్వాల్వ్ అయినాక కూడా ఆ సెకండ్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేషన్ కానీ అప్డేట్ కానీ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ అండ్ టాస్క్ అని ఇన్వాల్వ్ అయ్యాయి, బట్ ఓన్లీ టాస్క్ రికార్డ్ మాత్రమే ఇక్కడ క్రియేట్ అవుతుంది తప్ప ఆపర్చునిటీ రికార్డ్ కూడా క్రియేట్ అవ్వడం కానీ అప్డేట్ అవ్వడం కానీ లేదు, రైట్? సెకండ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయిందో ఆ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలాంటి డిఎంఎల్ పర్ఫామ్ చేయట్లేదు, విచ్ మీన్స్ ఎలాంటి డేటా ఇన్సర్ట్, డేటా అప్డేట్, డేటా డిలీట్ లాంటిది అవ్వట్లేదు. సో దట్ మీన్స్ మనకి ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా ఎలాంటి ఇన్సర్టింగ్ కానీ అప్డేటింగ్ కానీ చేయట్లేదు, కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా బిఫోర్లోకి వెళ్తుంది, ఈవెన్ దో సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయినా. సో బిఫోర్ ట్రిగ్గర్ అనుకుందాం. బిఫోర్ ట్రిగ్గర్ ఇది ఎక్కడ మరి? ఇది ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉన్నాయి కదా, ఇది ఇన్సర్ట్లోనా, డిలీట్లోనా, అప్డేట్లోనా? అగైన్ ఇది కూడా సినారియోనే కదా కన్సిడర్ చేయాల్సింది. సో ఇట్ షుడ్ బి ఇన్సర్ట్ స్ట్రైట్, ఎందుకంటే మనకు క్లారిటీగా తెలుస్తుంది కదా, బేసిక్గా కొత్త టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతున్నప్పుడు మనం సో అండ్ సో ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. సో టోటల్గా ఈ 2 క్వశ్చన్స్ వచ్చాయి. క్వశ్చన్ 1 వచ్చేసి ఆబ్జెక్ట్ ఏంటి, సెకండ్ వచ్చేసి ఏ సినారియో ట్రిగ్గర్ లోపల, ఇది కూడా క్లియర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే థర్డ్ వన్, ఇప్పుడు డేటా ఏదైనా ఫెచ్ చేసే సిచ్యువేషన్ ఉందా? మనకి ట్రిగ్గర్ డేటా అయితే ప్రజెంట్ ఉంది, ఆ ట్రిగ్గర్ డేటా కాకుండా ఇంకేదైనా డేటా మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఇంకా ఏదైనా ఉందా లేదో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేస్తామంటే, మనకి ఇప్పుడు ఆపర్చునిటీ అండ్ టాస్క్లు రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి అనుకుంటే, వెన్ ఎవర్ ఏ న్యూ టాస్క్ రికార్డ్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్, చెక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ టాస్క్ రికార్డ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ విత్ రిలవెంట్ టు ద ఆపర్చునిటీ. సో ఆ పేరెంట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దానికి ఆ టాస్క్ రికార్డ్స్ రిలవెంట్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేయాలి, ఏది సేమ్ అవి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఏదైతే ట్రిగ్గర్లో డేటా వస్తుందో అది కరెంట్గా న్యూ క్రియేట్ అయ్యే ఏదైతే ట్రిగ్గర్ రికార్డ్ ఉందో ఆ డేటా. బట్ మనకు ఆ ఆపర్చునిటీ అండర్లో ఉన్న రిమైనింగ్ టాస్క్ రికార్డ్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆ డేటా మన దగ్గర లేదు, మనకు ఆ డేటా కావాలి. సో ఎస్, డేటా రిక్వైర్డ్, డేటా ఫెచ్చింగ్ అనేది రిక్వైర్డ్. డేటా ఫెచ్చింగ్ రిక్వైర్డ్ అయితే ఆబ్జెక్ట్ ఏంటి? టాస్క్ ఆబ్జెక్ట్, రైట్? ఇట్స్ నాట్ ఆపర్చునిటీ, వీ హ్యావ్ టు ఫెచ్ ఫర్ ద టాస్క్ రికార్డ్స్, రైట్? సో టాస్క్ రికార్డ్స్ని మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టాస్క్ అని మెన్షన్ చేసాం. అండ్ నెక్స్ట్ సినారియో, డైరెక్ట్గా వాట్ ఎవర్ ఆ సొల్యూషన్ ఉందో సొల్యూషన్ ఏంటి, ఆర్ క్వశ్చన్ నెంబర్ 4 అనుకోవచ్చు. సొల్యూషన్ ఏంటి? బేసిక్గా మనము కండిషన్ చెక్ చేస్తున్నాం, ఆ కండిషన్ ఏంటి? స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఉంటే ఎర్రర్, రైట్? ఒకవేళ లేకపోతే రెగ్యులర్గా ఏదైతే సక్సెస్ సినారియో ఉందో ఆ సక్సెస్ సినారియో, రైట్? ఇది మనకున్న సినారియో. ఇప్పుడు మనం దీన్ని ఫాలో చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, మనం ప్రీవియస్గా సేమ్ ఏదైతే ట్రిగ్గర్ ఉందో సేమ్ ట్రిగ్గర్లోనే మనకు కావాల్సిన కోడ్ అంతా రాసాం. ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ నేనేం చేస్తున్నా, వాట్ ఎవర్ ఆ ట్రిగ్గర్ ఉందో ట్రిగ్గర్లో కోడ్ రాయను. ఇక్కడ నుంచి మీరు కూడా ట్రిగ్గర్లో కోడ్ రాయకూడదు. మనం ట్రిగ్గర్లో ఓన్లీ జస్ట్ ఆ ఇనిషియలైజేషన్ మాత్రమే చేస్తాము. కావాల్సిన లాజిక్ అంతా వేరే ఒక అపెక్స్లో క్లాస్ క్రియేషన్ చేసి దాంట్లో రాయాల్సి ఉంటుంది. దానికి ప్రాసెస్ ఏంటి అంటే, క్లిక్ ఆన్ న్యూ ఫైల్, క్లిక్ ఆన్ ఏ క్లాస్, ఒక కొత్త క్లాస్ క్రియేషన్ చేద్దాం. ఏంటి అంటే, ఎప్పుడైనా మీరు ట్రిగ్గర్ రిలేటెడ్ లాజిక్ ఏదైతే ఉందో అదంతా ఇంకో క్లాస్ క్రియేషన్ చేసి దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఈ అపెక్స్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో దీంట్లో రాయకూడదు. సో నేను ఒక క్లాస్ క్రియేషన్ చేస్తాను. ఏంటంటే టాస్క్ ట్రిగ్గర్ హ్యాండ్లర్. మోస్ట్లీ ఇలానే క్లాసెస్ ఉంటాయి మీరు వెళ్ళిన తర్వాత కూడా. ఇది ఒక క్లాస్ క్రియేషన్ చేసా.
అండ్ ఇది కూడా మనం చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆపర్చునిటీ మీద చేశా కాబట్టి టాస్క్ అండ్ ఈవెన్ ఇది నేమ్ కూడా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సేవ్. లెట్స్ సీ. ఎందుకంటే మనకు కావాల్సింది టాస్క్ మీద కదా, సో టాస్క్ మీద. అండ్ ఇక్కడ రీనేమ్ చేయాలి. వాట్ ఎవర్ ట్రిగర్ ఆపర్చునిటీ ఇక్కడ డబుల్ క్లిక్ అవ్వట్లేదు ఏంటి? మనకి ఇక్కడ రీనేమ్ ఆప్షన్ వస్తుంది. ఆ రీనేమ్ ఆప్షన్కి ఫైల్ రీనేమ్ ఫైన్. ఇక్కడ రీనేమ్ అవ్వట్లేదు కాబట్టి లెట్స్ గో అండ్ క్రియేట్ న్యూ టాస్క్, న్యూ trigger will be task trigger and this will be on the task object. So let's open task object and submit. రైట్, ట్రిగర్ క్రియేట్ అయింది. ఒకసారి ఆ సినారియో ఏదైతే ఉందో ఫైన్. సో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఆ సినారియో నేను కాపీ పేస్ట్ చేస్తా. ఇక్కడ లెట్స్ ఓపెన్ ఆపర్చునిటీ ట్రిగర్ హ్యాండ్లర్, ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుందాం. సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఇది మనకున్న సినారియో. నేను చెప్పాను కదా, మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ క్రియేషన్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా ఈ క్లాస్, మనకు కావాల్సిన లాజిక్ అంతా ఇక్కడ నుంచి ఈ క్లాస్లోనే చేస్తాము. ట్రిగర్లో జస్ట్ ఇనిషియలైజేషన్ మాత్రమే చేస్తాం. అది ఎలా చేస్తానో చూపిస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. ఏది? ట్రిగర్ డాట్ ఈస్ బిఫోర్. ఫస్ట్ ఇది ఎందుకు బిఫోర్ సినారియోలో ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ట్రిగర్ డాట్ ఈస్ ఇన్సర్ట్. ఇలా కండిషన్ చెక్ చేసి వాట్ ఎవర్ మీ క్లాస్ ఉందో దీంట్లో ఒక మెథడ్ క్రియేషన్ చేయండి. సో క్లియర్గా ఇక్కడ కమెంట్స్ కూడా యాడ్ చేయండి. మెథడ్ ఫర్ చెకింగ్ డూప్లికేట్ టాస్క్ రికార్డ్స్ అండర్ ఆపర్చునిటీ. సో ఒక మెథడ్ క్రియేషన్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ డూప్లికేట్ టాస్క్ అండర్ ఆపర్చునిటీ. ఇలా క్లియర్గా ఒక ప్రాపర్ మెథడ్ అయితే డిక్లేర్ చేస్తున్నా. రైట్, ఇక్కడ మనం డేటా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డేటా యాక్సెప్ట్ చేస్తున్నా అంటే లిస్ట్ టాస్క్ ట్రిగర్ డేటా. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నేను మీకు సింపుల్గా ఇది కూడా ఏం యాడ్ చేయట్లేదు. క్లిక్ ఆన్ సేవ్, కాపీ, రైట్. దీంట్లోకి వచ్చి ఇక్కడ నేను ఆ మెథడ్ని కాల్ చేస్తాను. మీకు గుర్తుంది కదా, మనము ఏదైతే ఈ ఫస్ట్ క్లాస్లో ఉన్న మెథడ్ని సెకండ్ క్లాస్లో ఉన్న మెథడ్ లోపల కాల్ చేసాం. ఇప్పుడు నేను చేసేది అదే అనమాట. అండ్ ఇక్కడ నుంచి ట్రిగర్ డాట్ న్యూ పాస్ చేస్తున్నా. ఇది ఇక నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్మాట్ అనమాట. కంప్లీట్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్లోనే మనకు కావాల్సిన కోడ్ అయితే మీరు చేయకండి. అలా చేయకూడదు. మనం ఏం చేస్తామంటే ట్రిగ్గర్లో జస్ట్ కండిషన్ చెక్ చేస్తాం, బిఫోరా ఆర్ ఆఫ్టరా అది. అండ్ దెన్ ఇన్సర్ట్, అప్డేట్ ఆర్ వాట్ ఎవర్ ఆ సినారియోస్ ఉన్నాయో ఆ సినారియోస్ చెక్ చేసి మీరు ఒక హ్యాండ్లర్ క్లాస్ క్రియేషన్ చేస్తారు. అండ్ దాని లోపల కావాల్సిన మెథడ్స్, ఈచ్ అండ్ ఇండివిజువల్ టాస్క్కి మీకు కావాల్సిన మెథడ్స్ అన్నీ క్రియేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఒక మెథడ్ ఉంటే దాంట్లో రాయొచ్చు. అది కొత్త టాస్క్ అయితే అప్పుడు కొత్త ఒక మెథడ్ క్రియేషన్ చేసి ఆ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంటిని ప్రాపర్ కమెంట్ చేసి యాడ్ చేయండి. అండ్ ఇదేంటి అంటే బేసిక్గా డేటా, మనకి ట్రిగర్ డేటా కావాలి కదా. ట్రిగర్ డేటా మనకి ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఈవెన్ మనం ఇది కూడా చూసాము, పారామీటర్స్ని సెండ్ చేయడము, యాక్సెప్ట్ చేయడం. ఇక్కడ నుంచి మనము ట్రిగర్ డేటాని సెండ్ చేస్తున్నాం. ఏది? ప్రజెంట్ టాస్క్ రికార్డ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఆ ట్రిగర్ డేటాని. సో అవి సెండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. అండ్ వాటిని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన లాజిక్ అంతా ఇక్కడనే ఉంటుంది. లాజిక్ రిలేటెడ్ టు ట్రిగర్.
సో ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడే మనం చేయాల్సిందంతా రైట్. సో ఇలా మీరు ప్రాపర్ సెటప్ చేయండి. వన్స్ మనకు సెటప్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డేటా ఫెచ్చింగ్, ఈ 3 స్టెప్స్ని నేను కాపీ చేస్తా అండ్ దీంట్లోకి వచ్చి యాడ్ చేస్తా. సో డేటా ఫెచ్ చేయాలి అన్నాం, ఫైన్ బాగానే ఉంది, బట్ ఏ డేటా ఫెచ్ చేయాలి అది కూడా ఇంపార్టెంటే కదా. సో డేటా ఫెచ్ చేయాలి, టాస్క్ డేటా ఫెచ్ చేయాలని మనకు క్లారిటీ ఉంది, బట్ ఎలా ఆ డేటా ఫెచ్ చేయడం ఎలా అనేసి పాయింట్. ఇక్కడ మనము పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ టాస్క్ వచ్చేసి చిల్డ్రన్ ఆబ్జెక్ట్, ఆపర్చునిటీ వచ్చేసి పేరెంట్ ఆబ్జెక్ట్. సో టాస్క్ రికార్డ్ లోపల మనకు ఆపర్చునిటీ ఐడి అయితే స్టోర్ అవుతుంది, రైట్. మనకు ఆ ఆపర్చునిటీ ఐడియే కావాలి. ఈవెన్ మనకు ప్రజెంట్ ఏదైతే ట్రిగ్గర్ డేటా వస్తుందో ట్రిగ్గర్ డేటా లోపల కూడా ఆపర్చునిటీ ఐడి ఉంది, ఎందుకంటే ఆ టాస్క్ కొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఆ కొత్త టాస్క్ రికార్డు క్రియేట్ అయ్యేటప్పుడు దాంట్లో ఆపర్చునిటీ ఐడి ఉంటుంది, విచ్ మీన్స్ పేరెంట్ ఐడి ఉంటుంది. ఆ పేరెంట్ ఐడిని తీసుకొని మనకు కావాల్సిన టాస్క్ రికార్డ్స్ వేరే ఏవైతే రిలేషన్షిప్లో ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేస్తే సరిపోతుంది. ఎందుకు, ఇప్పుడు ఈ టాస్క్ ఇండివిజువల్ రికార్డ్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది, బట్ ఆల్రెడీ ఏవైతే టాస్క్ రికార్డులు క్రియేట్ అయ్యాయో అవి మనకు ఆల్రెడీ డేటాబేస్లో ఉన్నాయి. వాటిని ఫెచ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆపర్చునిటీ ఐడి ఏదైతే ఉందో ఆర్ఎల్స్ ఆ పేరెంట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఫెచ్ చేస్తాం. ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఐడి అనేది పేరెంట్ ఐడి, సో అదే యూజ్ చేస్తున్నాం. మనం ఎలా లైక్ ఎప్పుడైనా డేటా ఫెచ్ చేయాలంటే మనం ఎలా చేస్తాము, ఆల్రెడీ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏ ఫీల్డ్ అయితే కావాలో ఆ ఫీల్డ్ని మనం ఫస్ట్ సెట్లోకి తీసుకుంటాం, సెట్లోకి స్టోరీ ఇస్తాం. ఇదే మనకు కావాల్సిన స్టెప్స్ ఎప్పుడైనా. సో ఫస్ట్ ఫర్ లూపు, ఇదేం ఆబ్జెక్ట్ టాస్క్ ఆబ్జెక్ట్ కాబట్టి టాస్క్ అని మెన్షన్ చేసి టాస్క్ రికార్డ్, డేటా ఎందులో ఉంది ట్రిగ్గర్ డేటా. ఈ నేమింగ్ మీరు ఇలా ఇవ్వాలని రూల్ లేదు, ఎలా ఇచ్చినా పర్లేదు. ఇది మాత్రం ఆబ్జెక్ట్ నేమ్, మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే డేటా లూప్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ నేమ్ అది మాత్రం ఫిక్స్డ్గా క్లియర్గా ఉంచుకోండి. మనం చేయాల్సింది ఏంటి, డేటా ఎలా ఫెచ్ చేస్తాం, డేటా ఫెచ్ చేసేటప్పుడు లైక్ డేటా ఫెచ్చింగ్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తే ఇక్కడ డేటా ఫెచ్ చేసేటప్పుడు మనం దీన్ని ఒక 2 స్టెప్స్ లాగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఎవర్ ఐడి ఉందో, మోస్ట్లీ మనం ఐడి బేస్ చేసుకొని డేటా ఫెచ్ చేస్తాం, లేదంటే ఫీల్డ్ ఏదో ఒక ఫీల్డ్ ఉంటుంది కదా ఆ ఫీల్డ్ని మనం సెట్ లోపల స్టోర్ చేయాల్సి ఉంటుంది, స్టెప్ 1. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏదైతే సెట్ క్రియేషన్ చేశారో యూజ్ దట్ సెట్ అండ్ ఫెచ్ ద డేటా. ఫస్ట్ ఈ సెట్ లోపల మనం డేటా స్టోర్ చేస్తాం అండ్ దాని తర్వాత అదే సెట్ యూజ్ చేసి డేటాని ఫెచ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్ డేటా లోపల మనకు ఆపర్చునిటీ ఐడి ఉంది, బికాస్ టాస్క్ అనేది చిల్డ్రన్, ఆపర్చునిటీ అనేది పేరెంట్. అది ఎలా ఉంటుంది అంటే మనకు ఇక్కడ వాట్ ఐడి అని సంథింగ్ ఒకటి ఉంటుంది, ఐ విల్ షో. సో ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వచ్చి టాస్క్, ఓపెన్ టాస్క్ అండ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. ఇక్కడ మీకు రిలేటెడ్ టు ఐడి అని ఒకటి ఉంటుంది. సి ఇది ఉంది కదా, ఇది అనమాట. ఇది ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్ ఇక్కడ చూడండి లుక్అప్ అని ఉంది కదా, లుక్అప్ అని ఇన్ని ఆబ్జెక్ట్స్కి లుక్అప్లో ఉందన్నమాట. స్టూడెంట్ టేబుల్, ట్రైనర్ టేబుల్, క్యాంపెయిన్, అకౌంట్, ఆపర్చునిటీ, ప్రోడక్ట్, ఆర్డర్ లైన్ ఐటమ్, సర్వీస్, అపాయింట్మెంట్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్కి టాస్క్ అనేది ప్రజెంట్ చిల్డ్రన్, ఈ అన్ని ఆబ్జెక్ట్స్ పేరెంట్ అనమాట. సో దీంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన కొత్తగా టాస్క్ రికార్డ్ ఏదైతే క్రియేట్ అవుతుందో అది ఆపర్చునిటీ అండర్లో క్రియేట్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఐడి మనకు దీంట్లో స్టోర్ అయింది కదా, ఏది వాట్ ఎవర్ ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ ఉందో ఈ రిలేషన్షిప్ ఫీల్డ్ లోపల. సో అదే మనం యూజ్ చేసుకుందాం. మనం స్టోర్ చేయడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము ఒక సెట్ స్టోర్ లైక్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సెట్ ఐడి, ఇక్కడ ఏంటి ఆపర్చునిటీ ఐడి అని క్రియేషన్ చేసి ఆపర్చునిటీ ఐడి సెట్, ఇలా ప్రాపర్ నేమింగ్ ఇవ్వండి. ఇదే ఫార్మాట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం చేసే ప్రతి ట్రిగ్గర్లో ఇలానే ఉంటుంది. డేటా ఫెచ్ చేస్తున్నాం అంటే సెట్ డిక్లేర్ చేస్తాం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫర్ లూప్ చేస్తాం, ఐడిని స్టోర్ చేసుకుంటాం, డేటా ఫెచ్ చేస్తాం. ఇక్కడికి ఇంకా ఏ ట్రిగ్గర్ అయినా ఇదే. బట్ పాయింట్ ఏంటంటే మీకు క్లియర్ ఐడియా ఉండాలి ఆన్ వాట్ బేసిస్, ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని మీరు డేటా ఫెచ్ చేస్తున్నారు అనేసి మీకు క్లియర్ ఐడియా ఉండాలి. ఈవెన్ అది కూడా మీరు స్ట్రగుల్ అవుతే అగైన్ మనం ప్రీవియస్గా లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం ఎలా చాట్ జీపీటీ యూటిలైజ్ చేసి మనకు కావాల్సిన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ ఆ ఫార్మాట్ ఆ ఫ్లోని డిజైన్ చేయాలి అని చెప్పేసి. సో స్టిల్ మీకు డౌట్ ఉంటే మీరు వెళ్ళి మెన్షన్ చేసి ఇప్పుడు నేను డేటా ఎలా ఫెచ్ చేయాలి ఏంటని క్వశ్చన్ రైజ్ చేస్తే అది ఆన్సర్ ఇస్తుంది అండ్ దాని బేసిస్లో అగైన్ మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి. సో ఆపర్చునిటీ ఐడి సెట్ ఏదైతే ఉందో డాట్ యాడ్, దీని లోపల టాస్క్ రికార్డ్ డాట్ వాట్ ఐడి, రైట్. సో ఇది పేరెంట్,
ఏది మన ఆపర్చునిటీ అనుకుందాం. మనకి దీంట్లో కావాల్సిన ఆపర్చునిటీ ఐడీస్ అన్నీ స్టోర్ అయ్యాయి. దట్ మీన్స్ మనకు సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనకు కావాల్సిన టాస్క్ రికార్డులను మనం ఫెచ్ చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు టాస్క్ రికార్డ్స్ ఫెచ్ చేయాలి అంటే మన దగ్గర ఇప్పుడు ట్రిగ్గర్ డేటా లోపల టాస్క్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టాస్క్ రికార్డ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని సిబ్లింగ్ రికార్డ్స్, రైట్? అంతే కదా, సిబ్లింగ్ రికార్డ్స్ అంటాం. మనము ఆపర్చునిటీ పేరెంట్ అయినప్పుడు ఆ పేరెంట్ అండర్లో ఉన్న టాస్క్ రికార్డ్స్ ఇప్పుడు క్రియేట్ అయ్యే టాస్క్ రికార్డ్కి సిబ్లింగ్ అవుద్ది. సో వేరే సిబ్లింగ్ రికార్డ్స్ ఆల్రెడీ ఏవైతే క్రియేట్ అయ్యాయో వాటి స్టేజ్ ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా చెక్ చేయాలి. ఏదన్నా ఒక్కటైనా ఇన్ ప్రోగ్రెస్లో ఉందా లేదా చెక్ చేయాలి. సో అలా మనం చేయాల్సింది. సో అందుకే ఏదైతే ఈ వాట్ ఐడి ఉందో వాట్ ఐడి యూజ్ చేసుకున్న పేరెంట్ ఐడి ఇప్పుడు నేను చిల్డ్రన్ రికార్డ్స్ని ఫెచ్ చేస్తాను. చిల్డ్రన్ రికార్డ్స్ ఏంటి? టాస్క్. ఎందుకంటే మనకు కావాల్సింది అదే కదా, కంపారిజన్ చేయడానికి. అందుకే సో టాస్క్ డేటా ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ అండ్ దెన్ టాస్క్ అండ్ దెన్ ఇప్పుడు ఇంకొక ఫస్ట్ అయితే మనం చేద్దాం. యాజ్ ఆఫ్ నో మనం ఒక సెట్ డిక్లేర్ చేసాం. సెట్ లోపల మనకు కావాల్సిన ఐడి స్టోర్ అవుతున్నాయి. అండ్ దెన్ ఆ ఐడీస్ని యూజ్ చేసుకుని మనం డేటా ఫెచ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ డేటా ఫెచ్ చేయడానికి యూజ్ చేయడానికి ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఎలా చేస్తాం? టాస్క్ డేటా, రైట్? టాస్క్ డేటా ఈక్వల్స్ టు సెలెక్ట్ ఐడి అండ్ ఇంకోటి ఆ స్టేటస్ ఆర్ సంథింగ్ ఏదో స్టేజ్ అని ఒక ఫీల్డ్ ఉంది, అదేంటో చూద్దాం. స్టేటస్ ఫీల్డ్ మనకు కావాల్సింది ఆ స్టేటస్ ఫీల్డ్. సో లెట్స్ గో విత్ స్టేటస్ ఫ్రమ్ టాస్క్ వేర్ వాట్ ఐడి ఇన్ ఆపర్చునిటీ ఐడి సెట్. సో దీని మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ టాస్క్ రికార్డ్స్ ఉన్నాయో ప్రజెంట్ ఏదైతే ఆపర్చునిటీ ఐడి ఉందో, లైక్ పేరెంట్స్ ఏవైతే వచ్చాయో పేరెంట్ రికార్డ్ ఆపర్చునిటీ ఐడీస్, వాటి రిలేటెడ్ మనం ఫెచ్ చేస్తున్నాం. ఏది? ఆ చిల్డ్రన్ రికార్డ్స్ని. లెట్స్ యాడ్ ఆపర్చునిటీ. ఇలా మనకు కావాల్సిన డేటా మనం ఫెచ్ చేసుకుంటే సరిపోతుంది. సారీ, ఇక్కడ కొంచెం స్పేస్, రైట్? సో ఇలా మీకు కావాల్సిన SOQL క్వరీ రాస్తే మీకు కావాల్సిన డేటా వచ్చేస్తుంది. దీన్ని ఇంకొంచెం యాజ్ ఆఫ్ నౌ సేవ్ అయినా కూడా స్టిల్ ఎందుకు ఇలా వచ్చింది? ఓకే, స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సెలెక్ట్ ఐడి స్టేటస్ వాట్ ఐడి ఫ్రమ్ టాస్క్ వేర్ వాట్ ఐడి ఇన్ ఆపర్చునిటీ ఐడి సెట్. సో మనకు కావాల్సిన టాస్క్లు ఆ పేరెంట్ రిలేటెడ్ వచ్చేస్తాయి ఇక్కడ. వన్స్ డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? బేసిక్గా కండిషన్ చెక్ చేయాలి. ఆ కండిషన్ ఏంటి? టాస్క్ రికార్డ్స్ ఏవైతే వచ్చాయో ఆ వచ్చిన టాస్క్ రికార్డ్స్ మనకు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయో లేదో చూడాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బల్కిఫికేషన్. మీకు చెప్పాను కదా, ట్రిగ్గర్ కోడ్ మీరు ఎప్పుడు రాసినా అది బల్కిఫికేషన్లో ఉండాలి. విచ్ మీన్స్ ఎట్ ఏ టైం 100 టాస్క్ రికార్డులు క్రియేట్ అయినా, సింగిల్ టాస్క్ రికార్డ్ క్రియేట్ అయినా అది వర్క్ అవ్వాలి. కొన్ని టైమ్స్ డేటా ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఇంటిగ్రేషన్స్ వల్ల మనకు మల్టిపుల్ టాస్క్ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. విచ్ మీన్స్ ఏంటి అంటే ఒకే ఆపర్చునిటీ అండర్లో కాకుండా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండర్లో టాస్క్ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? ఇంత ముందుకు మనం ఫ్లోస్లో చేసినప్పుడు ఆ ఆపర్చునిటీ అండర్లోనే టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఒకటే ఆపర్చునిటీ టాస్క్ క్రియేట్ అవ్వట్లేదు, ఇక్కడ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ వాటి రిలేటెడ్ టాస్క్లు కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్ అంటే పేరెంట్ రికార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి, చిల్డ్రన్ రికార్డ్స్ మల్టిపుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని కంపేర్ చేసి అండ్ ఎర్రర్ చూపించాలి, ఏది? ఆ టాస్క్ రికార్డ్కి, రైట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ టాస్క్ డేటా ఏదైతే వచ్చిందో దీంట్లో లెట్స్ కన్సిడర్ మనకు ఈ టాస్క్ ఏదైతే కొత్తగా క్రియేట్ అయిన టాస్క్లు ఉన్నాయో అవి ఒక 10 ఆపర్చునిటీ రిలేటెడ్ టాస్క్లు కొత్తవి క్రియేట్ అవుతున్నాయి. సింగిల్ ఆపర్చునిటీ కాదు, 10 ఆపర్చునిటీస్ అండర్ ఒక 10 టాస్క్లు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ ఆపర్చునిటీస్ అండర్లో ఆల్రెడీ క్రియేట్ అయిన టాస్క్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫెచ్ చేసి కంపారిజన్ చేయాలి. సో మనం ఫెచ్ చేసిన టాస్క్లు మల్టిపుల్ ఉన్నాయి, క్రియేట్ అవుతున్న డేటా మల్టిపుల్ ఉంది, ఆపర్చునిటీ ఐడీస్ మల్టిపుల్ ఉన్నాయి. మనం వీటిలో చెక్ చేసి ఏదైనా ఇన్ కేస్ ఏదైనా టాస్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉంటే అప్పుడు మనము ఇప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్న ఏదైతే టాస్క్ రికార్డ్ ఉందో దాంట్లో ఎర్రర్ త్రో చేయాలి. బట్ కన్ఫ్యూషన్ అండ్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే దీంట్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, దీంట్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ రెండింటి మనం మ్యాచ్ చేయాలి కదా, అవి రెండు సిబ్లింగ్ అయి ఉండాలి. సిబ్లింగ్ అంటే సేమ్ పేరెంట్ అయి ఉండాలి.
డిఫరెంట్ పేరెంట్ అయి ఉండకూడదు. సో సేమ్ సిబ్లింగ్ రికార్డ్స్ అయి ఉండాలి. అలా అయితేనే ఇప్పుడు ఇది ఒక 1 రికార్డ్ వచ్చింది అనుకుందాం. లైక్ ఫస్ట్ రికార్డ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఫస్ట్ రికార్డ్ వచ్చింది, లూప్ చేస్తున్నాం, డేటా వచ్చింది, అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు ఇది ఇన్ ప్రోగ్రెస్ ఉన్నది, రైట్? ఏదో ఒక ఆపర్చునిటీ రిలేటెడ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏదైతే ఈ చిల్డ్రన్ రికార్డ్ టాస్క్ రికార్డ్ ఏదైతే ఇన్ ప్రోగ్రెస్లో ఉందో దాని సిబ్లింగ్ టాస్క్ రికార్డ్ క్రియేట్ అవుతుంది కదా, దాంట్లో ఎర్రర్ చూపించాలి. అంటే ఆ రికార్డు క్రియేట్ అవ్వకుండా మనం ఎర్రర్ త్రో చేయాలి. ఎలా డిఫరెన్షియేషన్ చేస్తామంటే ఆపర్చునిటీ ఐడి యూజ్ చేసి కదా, ఎందుకంటే ఆపర్చునిటీ ఐడి అనేది ఇక్కడ పేరెంట్ అయిపోయింది. సో ఈ పేరెంట్, ఈ కంపారిజన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఫర్ లూప్ చేయాలి. లెట్స్ గో విత్ టాస్క్. సో టాస్క్ రికార్డ్ అండ్ టాస్క్ డేటా, రైట్? మనం చెక్ చేద్దాం అనుకుంటాం. ఏం చెక్ చేద్దాం అనుకుంటాం? సింపుల్గా స్టేటస్ చెక్ చేద్దాం. బట్ అది స్టిల్ వర్క్ అవ్వదు, మీకు చూపిస్తా. సో టాస్క్ రికార్డ్ డాట్ స్టేటస్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్. లెట్స్ కన్సిడర్ ఇన్ ప్రోగ్రెస్ అనుకుందాం. ఇలా అయితే మనం ఎర్రర్ త్రో చేయాలి, ఎర్రర్ యాడ్ చేయాలి. బట్ ఎర్రర్ ఎలా యాడ్ చేస్తాం? మనం యాడ్ చేయాల్సిన ఎర్రరు ఈ టాస్క్ డేటాలో కాదు, బికాజ్ ఈ టాస్క్ డేటా ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇప్పుడు కొత్తగా టాస్క్ రికార్డ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో ఈ ట్రిగ్గర్ డేటా దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఎర్రర్ యాడ్ చేస్తేనే ఇప్పుడు యూజర్ ఎవరైతే కొత్తగా క్రియేషన్ చేస్తాడో దానికి ఎర్రర్ యాడ్ అవుతుంది, లేదంటే ఆ రికార్డ్ క్రియేట్ అవుతుంది. బట్ యాడ్ చేయాలంటే ఈ టాస్క్ రికార్డ్స్ ఏమో మల్టిపుల్ పేరెంట్స్ టాస్క్ రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ మల్టిపుల్ పేరెంట్స్ టాస్క్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ ఇండివిజువల్ టాస్క్ రికార్డ్ ఏదైతే వచ్చిందో దాని సిబ్లింగ్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఎర్రర్ యాడ్ చేయాలి. అది డిఫరెన్షియేషన్ ఎలా చేయొచ్చు అంటే మనం బేసిక్గా ఇక్కడ ఇంకో ఫర్ లూప్ యాడ్ చేసి సేమ్ అగైన్ టాస్క్ ట్రిగ్గర్ టాస్క్ ట్రిగ్గర్ డేటా అండ్ ఒక ఇఫ్ కండిషన్. ఇక్కడ నేను అండ్ యాడ్ చేసి టాస్క్ రికార్డ్ డాట్ వాట్ ఐడి ఈక్వల్స్ టు ట్రిగ్గర్ టాస్క్ డాట్ వాట్ ఐడి. దీని మీనింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ టాస్క్ రికార్డ్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఇప్పుడు వచ్చిన టాస్క్ రికార్డు అండ్ దాని ఇండివిజువల్ టాస్క్ రికార్డ్ ఏదైతే సిబ్లింగ్ ఉందో ఆ సిబ్లింగ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. అండ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ట్రిగ్గర్ టాస్క్ రికార్డ్ ఏదైతే ఉందో దీనికి యాడ్ ఎర్రర్ యూ కాంట్ క్రియేట్ దిస్ టాస్క్ అని క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఇలా మెన్షన్ చేయడం వల్ల ఏమైపోయింది? 2 ఫర్ లూప్స్ అయ్యాయి. బట్ అట్లీస్ట్ మనం ఎట్ ద ఎండ్ మనకు కావాల్సిన రిజల్ట్ చేసాం. ఏంటి? ఇలా చేయకపోతే ఈ టాస్క్ రికార్డ్ లోపల ఇన్ స్టేటస్ ఉన్న లైక్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ ఏదైతుందో అది ఇన్ ప్రోగ్రెస్ ఉన్న ఎర్రర్ యాడ్ చేయడానికి మనకు సేమ్ దాని సిబ్లింగే కావాలి, దాని రిలేటెడ్ సిబ్లింగే కావాలి, వేరే వద్దు కదా. ఇప్పుడు ఇది వచ్చింది అనుకుందాం, ఇది ఆపర్చునిటీ లారల్స్ పేరెంట్ 1 టాస్క్ రికార్డ్ వచ్చింది అండ్ సేమ్ ఆ పేరెంట్ 1 టాస్క్ రికార్డ్ కొత్తది కూడా క్రియేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఏదైతే డేటాబేస్లో ఉందో ఆ టాస్క్, అది ఫర్ లూప్ చేసాం, స్టేటస్ చెక్ చేసాం, ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ టాస్క్ రికార్డ్ ఉందో ఇది ఆపర్చునిటీ 1 అండర్లో ఉన్న టాస్క్ రికార్డ్. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే కొత్త టాస్క్ రికార్డు ఈ ఆపర్చునిటీ 1 అండర్లో క్రియేట్ అవుతుందో దానికి మాత్రమే ఎర్రర్ యాడ్ చేయాలి, రైట్? అదే కదా. అలా కాకుండా మీరు సెకండ్ ఆపర్చునిటీ అండర్లో క్రియేట్ అయ్యే న్యూ టాస్క్ రికార్డ్కి ఎర్రర్ యాడ్ చేయలేం కదా, ఎందుకంటే అవి 2 మిస్ మ్యాచ్ అయిపోతున్నాయి. దాని పేరెంట్ వేరు, దీని పేరెంట్ వేరు, మనకు 2 సిబ్లింగ్స్ బిట్వీన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఈ ఫర్ లూప్ వల్ల ఏమవుతుందంటే ఈ టాస్క్ రికార్డ్ అనేది లూప్ స్టార్ట్ అవుతుంది. లూప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్ రికార్డు ఈ ఇన్సైడ్ లూప్ మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది. ఇది ఒకటి వస్తుంది, అది ఒకటి రాగానే ఈ కొత్తగా టాస్క్ రికార్డు 10 క్రియేట్ అవుతుంటే ఫస్ట్ టైం ఒక రికార్డ్ వచ్చింది రాగానే ఈ టాస్క్ రికార్డ్ ఏదైతే ఉందో ఇన్ ప్రోగ్రెస్ ఉందా లేదా చూస్తుంది. ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే ఈ టాస్క్ రికార్డ్ పేరెంట్ ఐడి, ఈ టాస్క్ రికార్డ్ పేరెంట్ ఐడి 2 సేమ్ ఉన్నాయా లేదా చూస్తున్నాం. దట్ మీన్స్ ఏమిటి? స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అండ్ ఈ 2 టాస్క్ రికార్డులు ఇండివిజువల్గా ఏవైతే వచ్చాయో అవి 2 సిబ్లింగ్ అనమాట, వాటి పేరెంట్ సేమ్ ఉంది. సో సిబ్లింగ్ అయింది కాబట్టి దానికి మాత్రమే మనం ఎర్రర్ యాడ్ చేయాలి. ఇలా మనకు కావాల్సింది అచీవ్ చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం 2 లూప్స్ చేయకూడదు, రైట్? అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఎప్పుడైనా ఏ లూప్ ఇన్సైడ్ లూప్ చేయకూడదు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం మ్యాప్ యూటిలైజ్ చేస్తాం.
సో ఆ మ్యాప్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం పాస్ చేసుకుందాం, ట్రిగ్గర్ డాట్ న్యూ మ్యాప్, రైట్. ఇక్కడ నుంచి నేను డేటా పాస్ చేస్తున్నా అండ్ సేమ్ అదే డేటా ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మ్యాప్ ఐడి టాస్క్ ట్రిగ్గర్ మ్యాప్ అండ్ సేవ్. ఎక్కడెక్కడ ఎర్రర్ ఉంది, రైట్, డేటా సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో అది నేను తీసేస్తున్నా, ఒకటే ఫర్ లూపు. ఇక్కడ సింపుల్ ఇఫ్ కండిషన్, వాట్ ఎవర్ ఈ టాస్క్ రికార్డ్ ఉందో ఈ టాస్క్ రికార్డ్ ఫస్ట్ వేరియబుల్ చేంజ్ చేద్దాం. ఈ టాస్క్ రికార్డ్ డాట్ స్టేటస్ ఈక్వల్స్ టు ఇన్ ప్రోగ్రెస్. ఇఫ్ ఇన్ ప్రోగ్రెస్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, ఎర్రర్ యాడ్ చేయాలి. సో ఆ ఎర్రర్ ఎలా యాడ్ చేద్దామంటే ఈ ట్రిగ్గర్ డేటా ఉంది కదా, ఈ ట్రిగ్గర్ డేటా అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇష్యూ, ట్రిగ్గర్ డేటా ఏదైతే వస్తుందో అది మనకు ఐడి అండ్ టాస్క్ లాగా వస్తుంది. ఇక్కడ కీ ఏముంది, ఐడి ఉంది, ఏది టాస్క్ ఐడి ఉంది. ఈ టాస్క్ ఐడి అనేది ఎవ్రీ టాస్క్ రికార్డ్కి యూనిక్గా ఉంటుంది, రైట్, సిమిలర్గా ఉండదు. సో మనం ఇక్కడ ఈ యాజ్ ఎ ఐడి లైక్ యాజ్ ఎ కీ లాగా ఐడి పాస్ చేయాల్సి ఉంది. బట్ ఆ ఐడి మన దగ్గర అవైలబుల్గా లేదు, ఎందుకంటే దీని దగ్గర ఉన్న ఐడి ఏదైతే ఉందో ఈ టాస్క్ రికార్డ్ ఐడి ఇది వేరు అండ్ ఇది వేరు కదా, రైట్. ఎవ్రీ టైం టాస్క్ రికార్డ్ ఐడి ఏదైతే ఉందో అది డిఫరెంట్గా క్రియేట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ కీని పాస్ చేయలేం, ఆ మ్యాప్ని యూటిలైజ్ చేయలేం స్ట్రైట్గా. మనం ఏం చేయాలి అంటే ఈ సెట్తో పాటు ఒక మ్యాప్ క్రియేషన్ చేసుకుందాం. ఇక్కడ నేను లెట్స్ గో విత్ స్ట్రింగ్ అండ్ టాస్క్ రికార్డ్ అండ్ దెన్ map data equals to new map string and task. ఏం చేస్తా అంటే మనం పేరెంట్ ఐడి ఉన్నది, ఏదైతే పేరెంట్ ఐడి ఉందో సేమే కదా, ఈ ఐడి అయితే దీంట్లో యూనిక్ దాంట్లో యూనిక్ ఉంటుంది. బట్ పేరెంట్ ఐడి మాత్రం దీంట్లో ఉంటుంది అండ్ ఈ మ్యాప్లో కూడా ఉంటే బెటర్ కదా, దీంట్లో కూడా ఉంటుంది. సో పేరెంట్ ఐడి అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. అప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్ ఎవర్ మనం మ్యాప్ క్రియేషన్ చేసామో దాంట్లో పేరెంట్ ఐడిని యాజ్ ఎ కీ లాగా యాడ్ చేస్తాను నేను. సో పుట్ వాట్ ఎవర్ టాస్క్ రికార్డ్ డాట్ వాట్ ఐడి యాజ్ ఎ కీ అండ్ టాస్క్ రికార్డ్ విల్ బి యాజ్ ఎ వాల్యూ. సో ఇప్పుడు వచ్చిన ఏదైతే ట్రిగ్గర్ మ్యాప్ ఉందో ట్రిగ్గర్ మ్యాప్ ఇలా ఉంది, అయితే మనకి ఇది యూజ్ అయ్యేలా లేదు. ఇక్కడ ఐడి ఉంది, ఏది ఆ రికార్డ్ ఐడి, నాకు ఆ రికార్డ్ ఐడి యూజ్ అవ్వదు. నాకు కావాల్సింది ఏంటంటే పేరెంట్ ఐడి కావాలి. సో దట్ ఆ పేరెంట్ ఐడి ఉంటే నేను ఇక్కడ కంపేర్ చేయడానికి ఆ డేటా ఫెచ్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో నేను ఇలా మ్యాప్ని క్రియేషన్ చేసా. ఇప్పుడు చూడండి, డాట్ గెట్ టాస్క్ రికార్డ్ డాట్ వాట్ ఐడి. ఈ వాట్ ఐడి అనేది ఏంటి, మనకి ఇప్పుడు కీ కదా, ఈవెన్ ఇదే కీ మనం ఇక్కడ కూడా యాడ్ చేసాం, ఏది ఈ మ్యాప్ డేటాలో. సో ఈ పేరెంట్ ఐడి ఏదైతే ఉందో ఈ పేరెంట్ ఐడి మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం యాజ్ ఎ కీ లాగా. ఆ పేరెంట్ ఐడితోని మ్యాచ్ అయిన టాస్క్ రికార్డ్స్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసి దానికి యాడ్ ఎర్రర్ అండ్ దెన్ సంథింగ్ హ్యాపెండ్, అంతే ఇంకా. సో మనం ఆ పేరెంట్ ఏదైతే ఐడి ఉందో కండిషన్ ఓకే, ఆ పేరెంట్ ఏదైతే ఉందో పేరెంట్ ఐడిని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మోస్ట్లీ ఈ ట్రిగ్గర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇలానే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మీరు ఇలానే సెట్ యూజ్ చేస్తారు, ఇలానే మ్యాప్ యూజ్ చేస్తారు, ఇలానే ఈ కండిషన్ చెక్ చేస్తారు. ఇదే 15-20 లైన్స్ ఆఫ్ కోడ్, ఇంతకు మించి చేంజ్ ఉండదు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే డేటా ఫెచ్ చేయడానికి ఏది యూజ్ చేయాలి, ఫీల్డ్ ఏంటి, అది డిఫరెన్షియేషన్ చేయాలి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాం, మనకు ట్రిగ్గర్ మ్యాప్ వచ్చేసింది, బట్ ట్రిగ్గర్ మ్యాప్ లోపల మనకు ఐడి అనేది రికార్డ్ ఐడి ఉంటుంది. బట్ ఆ రికార్డ్ ఐడి మనం యూజ్ చేయలేము ఇక్కడ. ఎందుకు యూజ్ చేయలేమంటే ఆ రికార్డ్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది, మనకు అది సెట్ అవ్వదు. సో మనం ఏం చేసాము, మన ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో ఆ ట్రిగ్గర్ డేటాని సపరేట్గా మ్యాప్ లోపలికి కన్వర్ట్ చేసాం. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఐడి యూజ్ చేయలేదు, పేరెంట్ ఐడి యూజ్ చేసాను, వాట్ ఐడి. ఎందుకంటే సిబ్లింగ్ రికార్డ్స్ కదా, సిబ్లింగ్ రికార్డ్స్ అంటే పేరెంట్ ఐడి ఏదైతే ఉందో అది సిమిలర్గా ఉంటుంది దీంట్లో అండ్ దాంట్లో కూడా. సో ఇక్కడ నేను యూటిలైజ్ చేసింది ఏంటి, పేరెంట్ ఐడి యూటిలైజ్ చేసా, అది వాట్ ఐడి అనేది యాజ్ ఎ కీ లాగా. ఈ 2 డిఫరెన్సియేషన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఏ ట్రిగ్గర్ అయినా మీరు క్రియేషన్ చేయొచ్చు. లైక్ నాట్ ఓన్లీ ఇన్ ద బిఫోర్ ట్రిగ్గర్స్, ఈవెన్
ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కూడా మీరు చేయగలుగుతారు. ఆఫ్టర్ ట్రిగ్గర్స్లో కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది. అక్కడ కూడా డేటా ఫెచ్ చేయడానికి ఇలానే యూజ్ చేస్తాం, అక్కడ కూడా ఇలానే మ్యాప్స్ని యూటిలైజ్ చేస్తాం. ఇంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అరౌండ్ ఎంత 15 లైన్స్ ఆఫ్ కోడ్. కావాలంటే సేమ్ ఇదే సినారియోని మనం చాట్ జీపీటీలో వేసి కూడా చూద్దాం. లెట్స్ గో విత్ చాట్ జీపీటీ. రైట్, సేమ్ మనకు కావాల్సిన క్వశ్చన్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఐ హ్యావ్ ఏ సినారియో whenever task record is getting created, I want to check under opportunity any task is in progress status. If yes, then show error. If not, show error. ఇది మన సినారియో. సో I am working on Apex trigger, help me with questions. రైట్, మన క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి. On which object I have to create this trigger and what's the trigger scenario, like బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఇది సెకండ్ క్వశ్చన్. దాని తర్వాత ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ట్రా డేటా ఐ హ్యావ్ టు ఫెచ్. ఇఫ్ ఎస్, దెన్ ఆన్ వాట్ ఫీల్డ్ బేసిస్ ఐ హ్యావ్ టు ఫెచ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి కూడా, ఏది డేటా ఫెచ్ చేసాము, చెక్ చేసాము, ఎవ్రీథింగ్ ఫైన్. అండ్ హౌ టు చెక్ కండిషన్. ఫైన్, ఇక్కడ వరకు మనం తెలుసుకుందాం. దాని తర్వాతది నెక్స్ట్ సినారియో. ఏది మనం కండిషన్ చెక్ చేయాలి కదా, అది కూడా మనకు క్లారిటీ లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ వచ్చేసి టాస్క్ ఆబ్జెక్ట్ మీద, అండ్ ట్రిగర్ ఈవెంట్ వచ్చేసి బిఫోర్ ఇన్సర్ట్. రైట్, బిఫోర్ ఇన్సర్ట్. ఇక్కడ అప్డేట్ కూడా మెన్షన్ చేసింది. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే అప్డేట్తో కూడా వెళ్ళొచ్చు. రిలేషన్షిప్ చూడండి, టాస్క్ రికార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఆపర్చునిటీస్ త్రూ ద వాట్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో మీరు వాట్ ఫీల్డ్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. డేటా యూనిటీ ఫెచ్ టు చెక్ ఎగ్జిస్టింగ్ ఇన్ ప్రోగ్రెస్ టాస్క్ యూ మస్ట్ క్వరీ ద టాస్క్ రికార్డ్స్ ఫ్రమ్ ద డేటాబేస్. రైట్, హ్యావ్ ద సేమ్ ఐడి. ఏది వాట్ ఐడి, ఏదైతే పేరెంట్ ఐడి ఉందో ఆపర్చునిటీ ఐడి అది. సో అండ్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని సంథింగ్ మెన్షన్ చేసింది. ట్రిగర్ ఫ్లో. సో ట్రిగర్ అనేది స్టార్ట్ అవుతుంది బిఫోర్ ఇన్సర్ట్లో. ఏవైతే ఐడీస్ ఉన్నాయో అవన్నీ కలెక్షన్ చేసుకోమంటుంది, క్వరీ చేయమంటుంది, కంపేర్ చేయమంటుంది. సరే ఫైన్, మీరు యాజ్ ఆఫ్ నౌ క్వరీ చేశారు. ఇక్కడ వరకు డేటా మీకు ఈజీగానే ఉంది, ప్రాబ్లం అనిపించలేదు. డేటా ఎలా కంపేర్ చేయాలి అది క్లారిటీ లేదు. ఐ హ్యావ్ ఫెచ్డ్ ద డేటా, నౌ ఐ యామ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హౌ టు కంపేర్ అండ్ షో ద ఎర్రర్. కెన్ యూ హెల్ప్ మీ అవుట్? ఫస్ట్ కోడ్ లేకుండా ట్రై చేద్దాం. అది కోడ్ ఒక లైక్ మీకు స్టిల్ అర్థం కాకపోతే కోడ్తో వెళ్దాం. ఒకవేళ కోడ్ ఇస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు. రైట్, ఇక్కడ చూడండి ఆల్రెడీ కోడ్ ఇచ్చేస్తుంది. ఇంకా బెటర్ ఇంకా మీకు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్, మనమేమో ఆల్రెడీ ట్రిగర్ డేటా ఏదైతే ఉందో దాన్నే మనము ఫర్ లూప్ లైక్ మ్యాప్ లాగా కన్వర్షన్ చేసాం. ఇదేం చేసిందంటే ఫెచ్ చేసిన డేటాని మ్యాప్ చేసింది. ఇలా నేను ఎందుకు చేయలేదు అంటే, ఫస్ట్ థింగ్ అలా మనం చేస్తే ఎక్స్ట్రా ట్రిగర్ అవుతుంది. ఏది ఎక్స్ట్రా ఒక ఫర్ లూప్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఫర్ లూప్ ఉంది కదా. సేమ్ మనం ఇప్పుడు ఈ మ్యాప్ లోపల కన్వర్షన్ చేయాలంటే డేటా ఫెచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫర్ లూప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫర్ లూప్ ఎక్స్ట్రా అవుతుందని చేసి నేనేం చేసా, ట్రిగర్ డేటా అయినా నాకు మ్యాప్లో ఉన్నా సరిపోద్దని చెప్పేసి నేను ఆ ట్రిగర్ డేటాని మ్యాప్లోకి కన్వర్షన్ చేశాను. ఎనీవే మీరు ఈ కోడ్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా మీరు మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయొచ్చు అండ్ ఇలా మీరు కంపేర్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం చేసిన కోడ్ కూడా అంతే. ఈవెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చి చూద్దాం. 1 2 3 4 5 6 7. ఇది ఒక సింగిల్ లైనే, ఎందుకంటే ఇది క్వరీ. 8 9 10 11 12. టోటల్ 12 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం మనం. ఇదేం చాలా చిన్న టాస్క్ కాదు. మళ్ళీ అగైన్ ఇది అరౌండ్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మేబీ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చేసే టాస్క్. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు కదా. సో అందుకే మనకు సేల్స్ ఫోర్స్లో
అపెక్స్ కోడ్ ఉన్నా కానీ మీకు ఈజీ అయ్యేది. ఫస్ట్ మీరు మీ ఓన్గా ట్రై చేయాలి. వన్స్ ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోవాలి. ఇలానే మనం ప్రతి ట్రిగ్గర్, మనం చేసే ప్రతి ఒక్క ట్రిగ్గర్, అది బిఫోర్ ట్రిగ్గర్ అయినా ఆఫ్టర్ ట్రిగ్గర్ అయినా ఇలానే మనం ఫినిష్ చేసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నో ఇవాళకి బిఫోర్ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 3 సినారియోస్ మనం ట్రై చేసాం. ఇంకా నేను డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే బిఫోర్ ఆ ట్రిగ్గర్ లోపల ఇంతకంటే పెద్ద సినారియోస్ రావు మీకు, ఇవే చాలా ఇన్డెప్త్ సినారియోస్. ఆ డాక్యుమెంట్ మీద వర్క్ చేయండి. వర్క్ చేసే టైంలో ఇప్పుడు నేను చేసిన ప్యాటర్న్లో మీరు చేయగలిగితే డెఫినెట్గా మీకు అసలు నేను ఇచ్చిన 10 టాస్కుల్లో ఒక డేలో మీరు 1 to 2 టాస్కులు చేసినా చాలు, ఇంకా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ ఇచ్చిన టాస్క్ని కూడా ఆ లెవెల్లోనే, లైక్ ఎక్స్పీరియన్స్ లెవెల్లోనే ఇచ్చాను అనమాట. సో ఫోకస్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ఆ సినారియోస్. సేమ్ మన ఫ్లో ఎలా అయితే ఉందో అలానే ఇంప్లిమెంటేషన్ చేయండి. మీకు డౌట్ వస్తే అప్పుడు చెప్పండి, అప్పుడు నేను డెఫినెట్గా సాల్వ్ చేస్తాను. బట్ ఇంతకు మించి ఎక్స్ట్రా మీరు ఏం చేయరు. ఇంకా ఈవెన్ మీరు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఇంతే చేస్తారు. సో ఈ ప్యాటర్నే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ల్యాగ్ అయ్యేది చాలా వరకు, నేను చాలామంది దగ్గర చూసేది ఎఫర్ట్స్ పెట్టకపోవడం. ఇంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు. ఏదో పెద్ద ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మీరు సింపుల్గా ఎఫర్ట్స్ పెట్టి వాట్ ఎవర్ ఆ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా మీ ఎండ్ నుంచి ఆ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్స్ చేయగలిగితే ఇంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ మీరు ఇంకా ఎలాంటి సినారియో అయినా తీసుకురండి, మనం ట్రిగ్గర్స్ లోపల 20 or 30 లైన్స్ ఆఫ్ కోడ్, అంతకుమించి ఎక్స్ట్రా రాయం. ఇంకా దాంట్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఫర్ లూప్స్ వస్తాయి, మ్యాప్ కంపారిజన్ వస్తుంది, అంతే. ఇంకా ఏది న్యూ కోడ్ ఏమి ఉండదు, అండ్ న్యూ లైక్ ఏ కంప్లీట్ కొత్త థింగ్ అనేది ఏది ఇన్వాల్వ్ అవ్వదు అనమాట. సో ఇది ఒక్కటి గుర్తుంచుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి, స్టార్ట్ చేయండి. అండ్ ఫోకస్ ఆన్ ప్రాక్టీస్, అంతే. నేను చెప్పడము 100 సినారియోస్ చెప్పినా మీరు ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయకపోయినా అసలు యూజే లేదు. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత యూజ్. సో ఫోకస్ మోర్ ఆన్ ద ప్రాక్టీసింగ్. వాట్ ఎవర్ ఆ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తున్నానో ఆ డాక్యుమెంట్లో అరౌండ్ 10 వరకు సినారియోస్ ఉంటాయి. అందులో మీరు 2, 3, 4, 5, 6 అలా ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. అది చాలా మీకు కావాల్సిన స్కిల్. ఈవెన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ వరకు ఆ స్కిల్ అనేది మీకు యూజ్ అవుతుంది. క్లియర్? ఎనీ డౌట్స్? బ్రో మనకు వచ్చే ప్రాజెక్ట్లో ఎక్కువ మేజర్గా క్లోజింగ్ వస్తాయి, లేదంటే అపెక్స్ కోడింగ్ వస్తాయి. ఇలానే ఎగ్జాక్ట్గా మీకు వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సిమిలర్ టాస్క్లు ఉంటాయి, లైక్ సిమిలర్ సినారియోస్. ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, ప్రాజెక్ట్ నేమ్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, ఫీల్డ్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను టాస్క్ రికార్డు ఇదే సినారియో చెప్పేసి మీరు ఇదే సినారియో ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ కాదు. డిఫరెంట్ సినారియోస్ అంటే ఆబ్జెక్ట్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఫీల్డ్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. మేబీ సిమిలర్ టు ఇదే సినారియో మీ ప్రాజెక్ట్ లోపల టాస్క్ రికార్డే, బట్ ఇన్ ప్రోగ్రెస్ కాకుండా ఇంకేదో ఫీల్డ్ చెక్ చేయమన్నారు అనుకోండి, రైట్? సేమ్ ఫ్లోనే, లైక్ కంప్లీట్ లైన్ ఆఫ్ కోడ్ ఎవ్రీథింగ్ సిమిలరే, బట్ ఆ ఒక్క 1 or 2 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెన్స్ అయిపోతాయి. అది అనమాట. కంప్లీట్ కాపీ పేస్ట్ కాదు, ఫ్లో అండ్ ప్యాటర్న్ సేమ్, బట్ సినారియో అంటే ఆబ్జెక్ట్స్ కానీ ఫీల్డ్స్ కానీ కండిషన్స్ చెక్ చేయడం కానీ అది ఈవెన్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్, టాస్క్ టు టాస్క్ చేంజ్ అయిపోతుంది. మీరు ఒక టాస్క్ చేశారు, సేమ్ అదే ఆబ్జెక్ట్స్ అదే ఫీల్డ్స్ యూజ్ చేసి మళ్ళీ సెకండ్ టాస్క్లోకి వెళ్ళరు, లైక్ డిఫరెంట్ లైక్ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ అలా. సో మోస్ట్లీ అయితే ఇదే ప్యాటర్న్, లైక్ డేటా ఫెచ్ చేయడానికి ఫర్ లూపు, సెట్, డేటా ఫెచ్ చేయడం, కంపారిజన్ చేయడం, ఈ 4 steps. ఇంకా ఎక్స్ట్రా అసలు మనకి ఏం ఇన్వాల్వ్ అవ్వవు. ఈవెన్ ఆఫ్టర్ ట్రిగర్స్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. బిఫోర్, నాట్ ఓన్లీ ఇన్ ద బిఫోర్ ట్రిగర్స్, ఆఫ్టర్ ట్రిగర్స్లో కూడా సిమిలర్గానే ఉంటుంది. అండ్ మీలో ఇంతవరకు ఎవ్వరు మాక్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేదు. సో కొంచెం ప్రిపరేషన్ అయిపోయి మీరు మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారో నాకు చెప్తే ఇండివిజువల్గా, సో ఐ విల్ టేక్ మాక్ ఇంటర్వ్యూ. అండ్ దెన్ మనకు ట్రిగర్స్ కూడా కంప్లీట్ అవ్వగానే మీ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేస్తాం. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ ద మాక్ ఇంటర్వ్యూ అండ్ అడ్మిన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు ఆపెక్స్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు ప్రిపేర్ అవ్వండి. ఇంకా లైక్ మీ సైడ్ నుంచి డిలే అది, మీరు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఫైన్ ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుంటా అంటే ఇంకా మనం రెజ్యూమ్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతాం. బట్ వితౌట్ మాక్ ఇంటర్వ్యూ మీరు వెళ్ళినా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే అసలు లైక్ మీ స్కిల్ ఎక్కడి వరకు ఉందో కూడా తెలియకపోతే నాకు తెలియాలి కాబట్టి. సో ఐ విల్ టేక్ మాక్ ఇంటర్వ్యూస్, అడ్మిన్, ఈవెన్ అలాంగ్ ఏదైతే ఈ బిఫోర్ ట్రిగర్ ఫ్లోస్ ఉన్నాయో ఇక్కడ వరకు మీరు ప్రిపేర్ అయిపోయి ఇంకా మీరు రేపు మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆర్ఎల్స్ నెక్స్ట్ 15 daysకి ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా టైం ఆర్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఉందో అది మీకే డిలే అవుద్ది. సో ఫోకస్ ఆన్ మాక్ ఇంటర్వ్యూ
ప్రిపరేషన్ అయిపోయి మీ మాక్ ఇంటర్వ్యూ ఈ రోజు ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి నాకు చెప్తే ఆ డే నేను స్కెడ్యూల్ లైక్ టైం నేను అవైలబుల్ చేసుకొని మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటా. క్లియర్? అండ్ ట్రై టు కంప్లీట్ దట్ మాక్ ఇంటర్వ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో దట్ ఏంటంటే త్వరగా మీరు రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు. డిలే మాత్రం చేయకండి. బ్రో ఇక్కడ మనం ఎంట్రీ కండిషన్స్ ఏం పెట్టుకోమా కోడింగ్లో? ఎక్కడ కోడింగ్లో ఎంట్రీ కండిషన్స్ అంటే మనం అక్కడ పెడుతున్నాం కదా ట్రిగర్లో, ఈజ్ బిఫోర్, ఈజ్ ఆఫ్టర్, ఆర్ లేదంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అవి. అండ్ ఈవెన్ కండిషన్స్ కూడా లైక్ అగైన్ అది డిఫరెంట్ బేస్డ్ ఆన్ ద సినారియోస్. ట్రిగర్లో అయితే ఇవే మెన్షన్ చేస్తాం, ఇంక ఇంతకు మించి ఏం మెన్షన్ చేయం. వన్స్ ట్రిగర్ లోపలికి వచ్చిన తర్వాతనే ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్గా కండిషన్ కావాలి అండ్ ఆ కండిషన్లో మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఆ ట్రిగర్ స్టార్ట్ అయ్యే టైంలో వాట్ ఎవర్ ఆ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయో అవి యాడ్ చేయొచ్చు మీరు. ఫైన్, గుడ్ గుడ్ గుడ్. డౌట్స్ ఇంకేమైనా? ఫైన్. సో త్వరగా మాక్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకోండి. అండ్ నాకు ఒకసారి లైక్ మీరు చలో ఫైన్ ఇంకా నేను ఇంటర్వ్యూ ఇస్తా అంటే ప్రిపరేషన్ అంటే ఏం లేదు, అడ్మిన్ రిలేటెడ్ స్టార్టింగ్ క్లాస్ నుంచి ఫ్లోస్ అండ్ సెక్యూరిటీస్ వరకు మేజర్ ఫోకస్ అంతా ఫ్లోస్ మీద, సెక్యూరిటీస్ మీద పెట్టండి. క్వశ్చన్స్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు, ఒక ఈవెన్ జూనియర్ లెవెల్లో కూడా ఉండట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు మనం సెక్యూరిటీస్ మాట్లాడుకున్నాం, వాట్ ఈజ్ ఓడబ్ల్యూడి, వాట్ ఈజ్ ప్రొఫైల్, వాట్ ఈజ్ యూజర్, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండట్లేదు. సో నేను అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అయితే అస్సలు అడగను. ఎందుకు అలా లేదంటే ఇంటర్వ్యూ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది బయట. నాట్ ఓన్లీ ఇన్ ద లైక్ రెగ్యులర్ 1 or 2 years ఎక్స్పీరియన్స్, లైక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఏంటంటే సినారియో బేస్డ్ అనమాట. సపోజ్ మీరు 1 year 2 years ఎక్స్పీరియన్స్ పెడితే వాట్ ఈజ్ ఓడబ్ల్యూడి అని అడగరు, లైక్ దాని రిలేటెడ్ ఒక సినారియో ఇచ్చేసి ఆ సినారియోలో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని అడుగుతారు. సో ఫోకస్ ఆన్ ద ఫండమెంటల్స్. లైక్ మీరు 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను డన్ అయిపోయిందని కాదు, మీరు ఫండమెంటల్స్ క్లారిటీ ఉంటేనే ఎలాంటి సినారియో వచ్చినా మీరు దాన్ని ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, మనం ఫార్ములా ఫీల్ టైంలో మనం ఫంక్షన్స్ మీద ఫోకస్ చేసాం, కంటైన్స్, బిగిన్స్, ఈజ్, పిక్ లిస్ట్, వాల్యూ, రైట్, ఇలా ఫంక్షన్స్ మీద ఫోకస్ చేసాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ ఫీల్డ్, సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సమ్ మంత్స్ ఆర్ మేబీ డేస్ టు దట్ డేట్ ఫీల్డ్ అండ్ షో ఇట్ ఇన్ ఏ న్యూ ఫీల్డ్ అంటాడు. అప్పుడు ఏంటి, ఫార్ములా ఫీల్డ్ తీసుకొని ఫార్ములా ఫీల్డ్ లోపల ఆ డేట్ ఏదైతే ఉందో డేట్కి ఆ మంత్స్ యాడ్ చేయడానికి యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ యూటిలైజ్ చేసి నెంబర్ ఆఫ్ మంత్స్ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఎండ్ రిజల్ట్ వస్తుంది. ఇలా అడుగుతారు క్వశ్చన్స్, వాట్ ఈజ్ ఫార్ములా ఫీల్డ్ ఆర్ హౌ టు యాడ్ డేట్స్, ఇలా అడగరు. ఇంకా అది ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. సో మీరు ప్రిపరేషన్ ఇలానే ఉండాలి. దానికి మీరు ఎన్ని వెబ్సైట్స్ అయినా యూటిలైజ్ చేసుకోండి, ఈవెన్ చాట్‌జిపిటి కూడా